ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ చాలాసేపు కన్సోలేషన్ అనేది చేసింది. ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు, సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అండ్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. పాజిటివ్లో క్లోజ్ అనేది అయింది. కాబట్టి ఇక్కడ బీటీఎస్ గిటంగా చాలా మంది తీసుకుపోయి ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చిన బయ్యర్స్ గిటంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసి ఉంటారు క్లోజింగ్ టైంలో. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. కాబట్టి ప్రీవియస్ డే చార్ట్ అనేది మనకి ఇక్కడ యూజ్ అనేది అవ్వదు. కానీ ఇక్కడ సైకాలజీ అనేది యూజ్ అనేది అవుతుంది. ప్రీవియస్ డేలో ఏమైందంటే బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ ఇంటర్డేలో ఒకటంగా సెల్లర్స్ని ఇన్వైట్ అనేది చేసిందండి. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి ఉంటే నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకునేటోని. కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ చేయకుండా సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. కాబట్టి వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది అయ్యింది. అలాగే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తారు. ఈ బయ్యర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. కానీ ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవట్లేదు. ఇక్కడ మనం బయింగ్ సైడే ప్లాన్ అనేది చేస్తున్నాము. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయింది. కాబట్టి ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ వచ్చిన బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయ్యాయి. మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి పైకి అనేది వెళ్ళాలండి. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది ఏంటంటే 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ ఆల్మోస్ట్ హిట్ అయిందండి. కానీ ఇక్కడ నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం అనేది ప్రాపర్గా పెరగట్లేదు. కాబట్టి కొంచెంసేపు వెయిట్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది అయ్యింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి ఉంటే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకునేటోళ్ళము. కానీ ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ అనేది చేయలేదు. ఇక్కడికి వెళ్ళి కంటిన్యూస్గా పైకి వెళ్ళి మళ్ళీ బయర్స్ ఇన్వైట్ అనేది చేసి వీళ్ళ స్టాప్ లాస్ గిటంగా ఇక్కడ హిట్ అయ్యాయి. హిట్ కాగానే నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ సెల్లర్స్ గిటంగా వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసి నా టార్గెట్ అనేది తీసుకున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.